ఈ చెక్కుడుగా నిజమే చెప్పాడా లేక మత్తులో వాగాడా? అసలు రాత్రి ఏం జరిగింది? రాత్రి నేను ఇచ్చిన జరుక్కి ఈడు బుర్ర తిరిగినట్టుంది, తెగ ఆలోచించేస్తున్నాడు. ఏందిరా వరుసలు పెట్టి పిలుస్తున్నావు? రాత్రి నువ్వే కదా డాడీ వరుసలు పెట్టి పిలువచ్చన్నావు. మందు దగ్గర మంచం దగ్గర లక్ష చెప్పుకుంటాం, అవన్నీ నిజం అనుకుంటే ఎలాగా? అయితే ఇప్పుడు నిన్ను డాడీ అని పిలవద్దా? డాడీ పిలవద్దు. అలాగే పప్పా. పప్పా? అదేం పప్పరా? పప్పన్న డాడీయే పప్పా. రేయ్ దానికన్నా డాడీ బాగుంది, అలాగే పిలువు. అలాగే డాడీ. ఏంట్రా నా కోడలు వాంతి చేసుకుంటా ఉంటే నీకు నవ్వులాటుగా ఉందా? గుడ్డు పిల్లైనప్పుడు కోడికి చాలా ఆనందంగా ఉంటుంది డాడీ. ఒరే పనికి మళ్ళోడా, కాస్త అర్థమయ్యేలాగా చెప్పరా. అందరూ నన్ను అలాగే అనుకుంటారు, కానీ నేను పనికొస్తానని ఇప్పుడు అందరికీ తెలిసింది. నా కోడలు వాంతులకి నీ పనితనానికి సంబంధం ఏంట్రా? అన్నీ తెలుసు కూడా మళ్ళీ ఎందుకు అడుగుతావు డాడీ? నేను చెప్పేస్తాను రే, విషయం ఏంటో సరిగ్గా చెప్పు. ఏం లే డాడీ, తనకిమ్మని రకరకాల పొడులు ఇచ్చావు కదా. అవును ఇచ్చాను. నేను వాటిని కరెక్ట్ గా వేశాను, పిల్లకు వామిటింగ్ అయింది. అదే సంగతి. అంతే, మరి మీరేమనుకున్నారు? ఏమీ లేదు, నువ్వు ఒక పని చేయాలరా. చెప్పండి డాడీ. నా కోడల ముందు నువ్వు మగాడు వాళ్ళ సంగతి మర్చిపోవాలరా. అలాగే డాడీ, మర్చిపోతాను. ఏం మర్చిపోతావు? వాడెవడో డాడీ కోసం పెళ్లి మర్చిపోయాడంటే డాడీ నేను కూడా మగాడన్న సంగతి మర్చిపోతా. అసలే పాపకు పొడుగు కల్పించే టైం అయింది, వస్తాడా? 2 రాష్ట్రాల తెలుగు ప్రజల మీద కక్ష తెచ్చుకోవడానికి పుట్టించాడు దేవుడు నిన్ను. మావయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పమ్మా. చూడండి, ప్రోమో బాగున్నంత మాత్రాన ఎపిసోడ్ బాగుంటుందని లేదు, అలాగే ప్రోమో బాగుంటున్నంత మాత్రాన ఎపిసోడ్ బాగుండదు అని ఎక్కడా లేదుగా. కాస్త అర్థమయ్యేలాగా చెప్పమ్మా, నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. వేదాంతం ఈ రాజ్యం సిద్ధాంతం అంత తేలిగ్గా అర్థం కావు. ఇది కూడా అర్థం కాలేదు. మావయ్య గారు అసలు మీరు ఎందుకు వచ్చారు? పద్మాన్ని కోడలుగా చేసుకుందామని కదా. మరప్పుడు పద్దును చూసి పిల్ల నచ్చిందో లేదో చెప్పాలి, అంతేకాని ఆ ఫ్లాట్ లో కాసేపు ఈ ఫ్లాట్ లో కాసేపు చిన్న పిల్లలాగా గెంతడం ఎందుకు చెప్పండి? అంటే పిల్లని చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలి కదమ్మా. మా నాన్న కూడా మా పెళ్ళప్పుడు అటు 30 తరాలు ఇటు 30 తరాలు చూసే పెళ్లి చేశారు. ఏమైంది? ఏం రాసుంటే అదే జరుగుతుంది. అవుననుకోమ్మా, కానీ మానవ ప్రయత్నం జరగాలి కదా. అయితే అదేదో తొందరగా జరిపించండి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిపోలేదు. కావచ్చమ్మా, కానీ నిదానం ప్రధానం అన్నారు కదా. ఆ పెద్దవాళ్లే ఆలస్యం అమృతం విషయం కూడా అన్నారు. మీరు చెప్పిన సామెత ప్రేమించడం కోసం, నేను చెప్పిన సామెతని పెళ్లి చేసుకోవడం కోసం వాడాలి. తిరిగేశారా కొంపలు అంటుకుపోతాయి. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా, త్వరగా ఏ సంగతి తెలుసుకుంటాను. అమ్మయ్య, మీకు విషయం అర్థమైంది కదా. మీకు పద్మ నచ్చితే వెంటనే పెళ్లి కొప్పేసుకోండి, లేదంటే మళ్ళీ పెళ్లి కూతురు వేటలో పడండి. అంతేకాని ఇలా టైం వేస్ట్ చేసుకుంటే ఎలా చెప్పండి? అసలే మీరు మిలిటరీ నుంచి వచ్చారు. టైం పంక్చువాలిటీ గురించి మీకన్నా ఎవరికి బాధలు చెప్పండి. చెప్పేస్తానమ్మా, ఓన్లీ 2 days. 2 days లో చెప్పేస్తాను. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి సరిపోతుందో లేదో చెప్పేస్తాను. రైట్? వెంటనే వెళ్ళిపోతాడు అనుకుని ఇంతసేపు ఆగాను. ఇంకా 2 రోజులు ఉండే వెళ్తారంట. కర్మ, ఈ ముసలుడిది చాదస్తావు పైత్యం అర్థం కావట్లే. గేదెకొచ్చిన గేదెల అలా అరుస్తావేంట్రా బాబు? అరే దరిద్రుడా, లేపు. డిస్టర్బెన్స్, ఫైరింగ్ అయిపోద్ది. మీ గురక ఫైరింగ్ కన్నా బలంగా ఉంది, లేవండి. లే డాడీ, లే డాడీ, డాడీ డాడీ డాడీ, లే డాడీ. మీరా ఏందిలా వచ్చారు? మేము రాలేదు డాడీ, మీ గురికే ఇక్కడికి రప్పించింది. అబ్బా, నా గురక సౌండ్ మీకు అంత బాగా నచ్చిందా?
మీకు అలా అర్థమైందా? ఇంతకు నన్ను ఎందుకు లేపారు? అది నేను చెప్తానండి. నిజం నిజం చెప్పడానికి లేపాము. ఆ? నిజ నిజమా? పచ్చి నిజం నగ్న సత్యం విన్నాను. ఈ నిజ నిజమేందిరా? మేము వినలేదు, అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాము. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదురా. నాకు అర్థమైంది, చెప్తాను డాడీ. చెప్పు చెక్కోడి. నీ గురకకు కారణం ఏంటి డాడీ? అది 1970. అంత దూరం వద్దండి, ఇది 2016. అంత దూరం వద్దు. కథలు ఎప్పుడు అలాగే మొదలవుతాయి రామతం. అంటే ఇప్పుడు కథ చెప్తున్నారా? కథే నిజం, ఆ నిజమే నా జీవితం. ఓరే ఆనందం, ఆయన ఏదో ఫీల్ అయ్యి చెప్తుంటే నువ్వు మధ్యలో దూరి గన్నెని గ్రానైట్ గా మార్చకరా. లేదండి, ఆయన పిస్టల్ ని పిరంగిలా మారుస్తుంది. ఆపండ్రా మీ గోల. నా నిద్రకు కారణం మా ఆవిడ. ఆవిడ? ఆ బిడ్డ కాదు, మై ఓన్ వైఫ్. మీ వైపు మీరు గురక పెడితే కోప్పడేదా? కంపెనీ ఇచ్చేదిరా. అదేంటి? పెద్ద పెద్దగా గురక పెట్టేది నా భార్య. నా భార్య అంత పెద్దగా ఉరక పెట్టేటప్పుడు మగాణ్ణి నేనెంత పెట్టాను, అందుకే సౌండ్ పెంచా. డాడీ, మీ కథలో చాలా సౌండ్ ఉంది డాడీ. యా. డాడీ, మీరు మధ్యాహ్నం పూట ఎందుకు పడుకుంటారు డాడీ? పగలు నా నిద్రకు కారణం దెయ్యాలు. ఇదేదో వింతగా ఉందే. ఎంతేముంది, 100 మందిని నా ముందు నిలబెడితే ఫైరింగ్ చేసి మటాష్ చేసేస్తాను. కానీ దెయ్యం ముందు నేను నిలబడుతుంటాను. 100 మందిని ఫైరింగ్ చేస్తే అక్కడి నుంచి ఒక్క దెయ్యమనే రాదా? డాడీ, లాజిక్కే. రే భయపెట్టకండ్రా, నేను రాత్రి పూట పడుకోపోవడానికి కారణం కుక్కలు దెయ్యాలేరా. అదేం కాంబినేషన్? ఒకదానికి తోకుంటది, ఒకదానికి తోకుండదు. ఒరే కుక్క పిక్క పట్టుకుంటదిరా, దయ్యం మెడ పట్టుకుంటుంది సార్. ఇది లాజిక్కే. బయటకు రండి. పోండి. పద్దు, నువ్వు ఇక్కడున్నావా? ఇదిగో నీకు అలవా తినే టైము, గోమూత్రం తాగే. చిక్కోడి, ఇక నా వల్ల కాదు. జీవితాంతం మీ పళ్ళు మూలికలు తెల్లేను తాగలేను. అలా అంటే ఎలా పద్దు? మీ మామగారు ముందే స్ట్రిక్ట్, అవి తినను ఇది తినను అంటే ఎలా కుదరదు? బాబోయ్, ఇలా బతకడం కష్టం చిక్కోడి. కష్టపడాలి పద్దు, లేకుంటే నీ 5 కోరికలు ఎలా తీరుతాయి? తొక్కల కోరిక. ఇలాంటివి తిని తాగితే నేను ఎక్కువ కాలం బతకను. అమ్మాయి గారు, మీ కాబోయే మావయ్య గారి గురించి ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ భయపడిపోతున్నారండి. ఏమైంది? అందరూ ఇంటికెళ్ళి ఎక్సర్సైజ్ గురించి ఏం తినాలో ఏం తినకూడదో స్పీచ్లు ఇస్తున్నారంట. ఇక్కడ పద్దు బతుకు కూడా శుద్ధముక్త అయింది. ఇదిగో ఈ పళ్ళు పొళ్ళు కూడా తినట్లేదు, ఇదిగో ఈ గోమూత్రం కూడా తాగట్లేదు. అవును చెకోడి, వారికేమో చిరుతిళ్ళు పడవు. ఆ అమ్మాయి గారేమో నోరాడించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అమ్మాయి గారు, చెప్తున్నానని ఏమనుకోకండి. మందులో సోడా కలపాలి గాని మజ్జిగ కాదు. మనకి ఆ సంబంధం వద్దండి. మీకు ఆ మామగాడు సరిపోవడం. సరిపోవాల్సింది ఆ కుర్రాడ్రా, మామగారు కాదు. ఏమో చెట్టే ఇట్టా ఉంటే కాయం కెట్టుంటుందో ఏంటో. అవును, నాకు ఈ సంబంధమే వద్దు. తిండి కోసం సంబంధం పొడుకుంటావా పద్దు? ఏం పర్వాలేదు. అదేదో సినిమాలో హీరోయిన్ చీర కోసం పెళ్లి చెడు కొట్టేసుకుంది, జనం తెగ చూసేశారు. చీర కోసం అయితే ఓకే, కానీ తిండి కోసం పెళ్లి చెడగొట్టుకోవడం కరెక్టేనా? నీకేం తెలుసు నా కడుపు బాధ? నిన్నటి నుండి చేస్తున్నాను. మీరే కదా అమ్మగారు రాత్రిపూట ఆయన గురకతో అపార్ట్మెంట్ మొత్తం చేస్తున్నారు. చెక్కోడి ప్లీజ్, ఎలాగైనా మేజర్ పీడ్ వదిలించు. అలా రా దారికి. అమెరికా సంబంధం వచ్చిందని మమ్మల్ని చాలా చీప్ గా చూసావుగా. చకోడి, చచ్చిన కోడిని ఇంకా చంపకం. కరెక్ట్, రోస్ట్ చేసుకొని తినాలి. చెక్కడి చిత్రలాపి ఏదైనా ఐడియా చెప్పు. అవును పాపం, ఆ అమ్మాయి గారి పద చూడలేకపోతున్నాను. మీరిద్దరు కాదు, బతిమలాడాల్సింది తను బతిమలాడితే చూస్తా. అమ్మాయి గారు అడగండి, వసుదేవుడే దేని కాళ్ళలో పట్టుకున్నాడంట. ఏ ఐసు, నాకు తెలియని విషయాలు చెప్పకు. ఆ వసుదేవుడు ఎవరు, దేని కాలు పట్టుకున్నాడు, అది ముందు చెప్పు. ఆయన ఒక రాజులే. ఒక రోజు గార్ధబం కాళ్ళు పట్టుకున్నాడు. మళ్ళీ అదే మాట మాట్లాడతారు. గార్ధబం అంటే ఏంటి? గార్ధబం అంటే తెలీదా? ఏనుగు ఒక మందు సీసమైన చూశానులే. అయితే నేను గార్ధబం. ప్లీజ్ చికోడి. ఓకే, అరే ఈ గోమూత్రం పక్కన పెట్టు, మంది ఎదుగుని తాగే బాకు పెట్టు పక్కన. అందరు ఇలా రండి. ఇలా
ఉంది నా ప్లాన్. బాగుంది చిక్కడి, అలాగే చేద్దాం. చూసావా పద్దు, ఇప్పటికైనా నన్ను గార్దబం అని ఒప్పుతున్నావు. దట్ ఈస్ చెకోడి. ఏంటిది ఇంత లూజ్ లూజ్ గా ఉంది? ఈ సైజు నాకు తెలియదు కదమ్మా, అందుకే దొరికిన తీసుకొచ్చా. ఇదిగో కావాల్సిన డ్రెస్సులు కాదు, పర్ఫార్మెన్స్. ముందు నేను వెళ్ళి భయపట్టించేసి వస్తా, తర్వాత మీరు వెళ్ళండి, ఓకేనా? అలాగే. డన్ను. దయ్యమంటే భయమంటాడు, ఊరకబెట్టి నిద్రపోతున్నాడు. కళ్ళు దుబ్బాయా దయ్యాన్ని బే. దేవా మెళ్ళ తాడేంది? ఇది నేను ఊరేసుకున్న తాడు. నీ ముఖమే అంతా లేక నటిస్తున్నావారా? కాదు, భయపడుతున్నాను. ఎందుకు ఎందుకు? నువ్వు నన్ను ఏమని చేస్తావేమోనని. నిన్నేమన్నా చేయడానికి నేను ఆడదయ్యాన్ని కాదు బే, మగదయ్యాన్ని. ఇంతకీ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? పద్దును ప్రేమించాక దయ్యము భూతము కాక తప్పదు కదా. ప్రేమిస్తేనే దెయ్యం అయితే మరి పెళ్లి చేసుకుంటే ఏమవుతావు? తొందరెందుకు, మీ అబ్బాయి చేసుకుంటున్నాడు కదా. అయినా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కానీ ఊరేసుకోవడం ఎందుకు? అది ప్రేమించినోడికి తెలుస్తుంది బే. అయినా నీకు నోరు లెగుస్తుందేంద్రా? నిన్ను మగమానభంగం చేస్తా. తెలుపు. ఎవరు నువ్వు? ఎంత పిచ్చివారు మీరు! ఒక్క దెయ్యాన్ని చూసి కూడా మరో దెయ్యాన్ని ఎవరు మీరు నడుపుతున్నావు? నువ్వు కూడా దెయ్యమేనా? మెడలో సీస అయ్యింది. అమ్మో, నేను ఇవ్వను, ఇది నాది. దెయ్యం ఎంగిలి, నేను తాగను కానీ ఆ సీస ఎందుకు పట్టుకున్నావు? దీంతోనే నేను చచ్చిపోయినాను. నీ ఆత్మకు శాంతి కలుగు కాక. అంటే నేను నీ కాళ్ళు ముక్కి ఆశీర్వాదం తీసుకోవాలా? సరే, ముందు నా కథ విను. అమ్మా, నాకు ఇప్పుడు మూడ్ లేదే. నాకుంది. వింటావా లేకపోతే ఆపరేషన్ చేయమంటావా? ఆపరేషన్ ఏంది? అవును, నేను చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్నాను. ఆ కోరిక అవద్దు అవద్దు. టాలెంట్ చూపిస్తా. దెయ్యం చేత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా. ఒకే ఒక్కరు నిలిచిపోతావు. అవద్దు, కథ చెప్పు వింటాను. నేను పద్దుని ప్రేమించాను. నువ్వు కూడానా? అవును, పద్దు నన్ను కాదనింది. అందుకే చీప్ లిక్కర్ తాగి తాగి చచ్చిపోయాను. చివరిగా ఒక్క మాట, నా పద్దుని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వీడని నీడను నేనే, కలగా మిగిలే కథ నేనే. అయ్యో, నువ్వు కూడా దెయ్యానివేనా? అయినా ఆ పాట ఎందుకు పాడుతున్నావు? మగదయ్యాలకి ఎట్టగో పాటలు లేవు. ఆడదయ్యాన్ని నేనైనా పాడాలి కదా. నువ్వెందుకు దెయ్యమయ్యావో చెప్పు. నేను ప్రేమించాను. నువ్వు కూడా పద్మను ప్రేమించావా? అంతేది, ఈ చావులో న్యాయం లేదు, నేను ఒప్పుకోను. కాదా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. దెయ్యం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. నేను ఏ భాష అయినా మాట్లాడగలను. ఆ అబ్బాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు కదా. దొంగ వెదవాడు వాడు. ఆ పద్దుని ప్రేమించేసి దానికి శనగలు బఠానీలు కొనిపెట్టాక సచ్చాడు.
నాకు డౌట్ వస్తుంది. ఆ చేతిలో పైపోయింది. నేను ఈ కోడి బావులో పడి సచ్చాను. అందులో పట్టవు కదా నువ్వు, అందుకే పట్టకే సచ్చాను. అది కూడా పాయింటే. ఆ పద్దు కోసం నా లవ్వర్ సచ్చాడు, ఆడి కోసం నేను సచ్చాను. అమ్మో, ఇక్కడ అందరూ చచ్చినోళ్లే. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా. నా ఊరేది ఏది, నా పేరేది ఏది, నా దారేది ఏది, నా వారేది పులిలా ఉండే బాబాయ్ పిల్లిలా కూర్చున్నాడేంటి? బాబాయ్ ఏంటి బాబాయ్ ఏమైంది, ఎందుకలా భయపడుతున్నారు? భాస్కర్, ఇంత దెయ్యం భాస్కర్. మా ఆవిడ ఇన్ని పట్టించుకోవట్లేదు కదా, అందుకే దాన్ని దయ్యం అనుకుంటున్నాడు అనుకుంటా. భాస్కర్, నేను చెప్పింది కనపడిందా? ఇంత దెయ్యం ఉంది. తెలుసు బాబాయ్, కానీ ఏం చేస్తాం? అదేంటి ఆంజనేయ స్వామి పూజ చేయొచ్చు. వేస్ట్ బాబాయ్, అది హనుమాన్ చాలీసా చదివేస్తుంది. అయితే అమ్మవారి యంత్రం బొమ్మని కట్టించు. అది లలిత సహస్రనామాలు కూడా చదివేస్తుంది. అదేంటి ఏం భాస్కర్? మరి ఏమనుకుంటున్నావు, మా ఇంట్లో దేవుళ్ళందరికి ఆ దెయ్యం అంటేనే ఇష్టం. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి బాబాయ్ అది? ఇంకా ఒక దెయ్యమే కాదు, 2-3 దెయ్యాలున్నాయి. పద్దుని చెగోడిని కలిపి అనుకుంటున్నారు, ఇంకా ఈ సోదరుని గురించి తెలియదు అనుకుంటా. తెలుసు బాబాయ్, ఒకటి గీతాంజలి, ఇంకోటి త్రిపుర, ఒకటి పశుపతి, ఇంకొకటి అప్రచుతి. అన్ని దెయ్యాల గురించి నీకు తెలుసా? తెలియపోవడం ఏంటి బాబాయ్, వాళ్ళతో కలిసే కదా ఉంటున్నా నేను. వాటితో కలిసి ఉండడం ఏంది? కష్టమే ఉంది బాబాయ్, నీ కొత్త కాబట్టి అలా ఉంది, 2 రోజులు అయితే అలవాటైపోతుంది. అలవాటైపోతుందా? అయినా దెయ్యాలతో అలవాటైపోవడం ఏంది భాస్కర్? ఆ దెయ్యాలతో సహజీవనం చాలా బాగుంటుంది బాబాయ్. బాగుంటుందా? దెయ్యాలు కూడా మనం అనుకున్నంత చెడ్డయేం కాదు బాబాయ్, ఓసారి కోపం ఉంటాయి అంతే. భాస్కర్, చెట్టం కావా? ఏం మాట్లాడుతున్నాడు వీడు? అయినా దెయ్యాలతో సహజీవనం ఏందిరా? భాస్కర్, భాస్కర్. బాబాయ్ గారు, అరే బాబాయ్ గారు ఏంటి డ్రెస్ చేంజ్ చేస్తారు? డ్రెస్సే కాదు, ఊరు కూడా మారదామనుకుంటున్నాను భాస్కర్. అంటే భాస్కర్, నేను చెప్పే జాగ్రత్తగా వింటు. నాకు ఈ సంబంధం వద్దు, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో బాబాయ్ గారు, మా వాళ్ళు ఏమన్నా తప్పు జరిగిందా? క్షమించండి బాబాయ్ గారు, మా వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? చీల్చి చెండాడేస్తాను. అయ్యో బాబాయ్ గారు, ప్లీజ్ బాబాయ్ గారు, ఎలా బాబాయ్ గారు ఉన్నాడు బాబాయ్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటారు బాబాయ్ గారు. అయ్యో బాబాయ్ గారు ప్లీజ్ బాబాయ్ గారు. భాస్కర్, చెప్పేది విను భాస్కర్. ఈ దెయ్యాల గోల నేను భరించలేకపోతున్నాను. మా ఆవిడ పొద్దు ఏమన్నారు బాబాయ్ గారు మిమ్మల్ని? వాడు నన్ను ఏమంటారు భాస్కర్? మరి మీరేగా దెయ్యాల బాధ భరించలేకపోతున్నాను అని అంటున్నారు. నేను చెప్పేది మీ ఆవిడ గురించి కాదు, పద్దు గురించి కాదు. నీ పద్దు వల్ల చచ్చి దెయ్యాలైన వాళ్ళ సంగతి గురించి మాట్లాడుతున్నాను. దెయ్యాల? దెయ్యాలే. ఇప్పుడు ఈ పెళ్లి చేస్తే మా అబ్బాయి వెనకాల దెయ్యాలు పడతాయి, వాణ్ణి కాపును చేయలేవు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. బాబాయ్ గారు, నేను వెళ్ళిపోతున్నాను. బాబాయ్ గారు, బాబాయ్ గారు. సార్, పద్దు ఫోటోలు సూపర్ గా దించి ఆల్బమ్ కూడా చేయించాను. ఇదిగోండి సార్, మీ చేతులతో ఆ మేజర్ గారికి ఇవ్వండి. ఎక్కడ మేజర్ సుబ్బు, ఆయనకి మన ఇంట్లో దెయ్యాలు కనిపించాయంట, పారిపోయాడు. ఆయనే దయ్యంలా ఉంటాడు, ఆయనకు దయ్యాలు కనబడటం ఏంటండి? ఒరే, నీ నవ్వు చూస్తూ నాకెందుకో డౌట్ గా ఉంది. నువ్వే ఏదైనా చేసావా? అబ్బే, నేనేం చేయలేదండి. ఇందులో విదేశీ హస్తం ఉంది. స్వదేశీ హస్తం నువ్వు ఇక్కడ ఉండగా ఇంకో విదేశీ హస్తం ఎక్కడి నుంచి వస్తుందిరా? అమ్మా అమ్మా, పద్దు నన్ను వచ్చి కాపాడుకో పద్దు. కాపాడేది నిన్ను, చెయ్యాల్సింది చేసేసి ఎంతపడరా మాట్లాడతావు నువ్వు? అయ్యయ్యో బా ఆగు. ఒరే ఆముదం,
ఇందులో నీ హస్తం కూడా ఉందా? నేను చెక్కుడు వేయమంటే దెయ్యం వేసానయ్య గారు. చగోడి వాళ్ళకి అంత నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను నమ్మినందుకు మంచి బహుమతి ఇచ్చావు. చెకోడి ఏంట్రా ఈ పనులు? పెళ్లి సంబంధం చెడగొడతావా? చెకోడిని ఎవరు ఏమి అనొద్దు. నేను చెప్తేనే తన సంబంధం చెడగొట్టాడు. నీ పెళ్లి సంబంధం నువ్వే చెడగొట్టుకున్నావా? కొంపతీసి ఏవైనా అబ్బే లబ్బటివ్వు అలాంటిదేం లేదక్క. ఆ మేస్త్రి కూడా భరించలేకపోయానంతే. మరి అలాంటప్పుడు ఆ విషయం నాకు చెప్పాడాలే, ఇక్కడి కాదు. ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు బా, అందుకే చెకుడు సలహా తీసుకున్నాను. నువ్వు 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 అందరూ నమ్మక ద్రోహులే. ఐసుయే చాలా బెటర్. ఐసుయే నా నమ్మిన బంటు. ఆ మేజర్ పారిపోయిందే, దీన్ని దయ్యం గెటప్లో చూస్తా.